నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంచెల టీవీ స్పీ న్యూస్. పోలవరం జిల్లా చింతూరు సబ్ డివిజన్ ఏటపాక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎస్ఐజి అప్పలరాజు తమ సిబ్బందితో గన్నవరం గ్రామంలో ప్రజలకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలు, గంజాయి, మహిళల భద్రత, సెల్ ఫోన్ మహమ్మారి మాయలో పడి పిల్లల భవిష్యత్ పాడు చేసుకోవద్దని తెలిపారు. అదేవిధంగా మైనర్ వయసు గల విద్యార్థులు మోటార్ సైకిల్ నడపడం నేరమని, అలాగే రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. మోటార్ సైకిల్ దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ చెప్పారు. సోమవారం సాయంత్రం కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ కేవీ ఎస్ సత్యనారాయణతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల దొంగతనంపై 5 కేసులు నమోదయ్యాయని వివరించారు. జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనంలో దొంగతనంపై ప్రత్యేక నిఘా పెట్టామని అన్నారు. కాకినాడ జిల్లాలో పర్యావరణ రహిత మట్టి గణపతిని ప్రోత్సహించాలని ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కి మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ సభ్యులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పర్యావరణానికి హాని చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన గణపతులు గణపతి నవరాత్రులు తర్వాత కాలువల, నదులు, సముద్ర జలాల్లో కలపడం వల్ల నీరు కలుషితమై జలచరాలకు ఇతర ప్రాణులకు హానికరమని అందరూ మట్టి గణపతులను పూజించాలని సభ్యులు కోరారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంపచోడవరంలో జిల్లా స్థాయి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఐటీడీఏ కార్యాలయం నుంచి జూనియర్ కళాశాల వరకు నిర్వహించిన 1K వాక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గిరిజన సంస్కృతి, విద్యా, జీవనోపాధి, సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ ను, మెడికల్ క్యాంప్ ను సందర్శించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కైకలూరు నియోజకవర్గం కలిదిండి పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వినతి పత్రం సమర్పించారు. నియోజకవర్గంలో ముఖ్యమైన రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ఫుడ్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి జగ్గంపేట మండలంలో సోమవారం పర్యటించడంతో స్థానిక అధికారులు ఒకంత ఆందోళన నెలకొన్నట్లు చర్చ జరుగుతుంది. అయితే ఆయన పర్యటనకు సంబంధించిన సమాచారం పత్రికా రంగానికి ముందుగా తెలియకుండా గోప్యంగా ఉంచడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫుడ్ కమిషనర్ పర్యటనలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించినట్లు సమాచారం. అయితే మండలంలో అన్ని కేంద్రాలను కాకుండా ముందుగానే ఎంపిక చేసి సిద్ధం చేసిన కొన్ని అంగన్వాడీ కేంద్రాలను పరిశీలనకు తీసుకెళ్లారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో పెదవేగి మండలం కొండలరావు పాలెంలోని దెందులూరు నియోజకవర్గ వైసీపీ క్యాంప్ కార్యాలయంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. డిఎస్సి వ్యవహారంలో అభ్యర్థులకు న్యాయం చేయాలని, నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. మరోవైపు అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. పవిత్ర ఆషాఢమాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా కొవ్వాడ శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఆలయ అర్చకులు సాయి శర్మ అమ్మవారిని వివిధ రకాల పండ్లు కూరగాయలచే అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. ప్రమాదకరమైన రసాయనాలను వినియోగించే కర్మాగారాల్లో పనిచేస్తున్న భద్రతా అధికారుల పనితీరును సమగ్రంగా పరిశీలించేందుకు ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా సమాచార శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కర్మాగారాల డైరెక్టర్ విజయవాడ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు పేర్కొంది. ప్రమాదకర రసాయనాలను వినియోగించే పరిశ్రమల్లో కార్మికుల భద్రతా అధికారుల పాత్ర కీలకమైనందున నిర్వహిస్తున్న విధులు, భద్రతా ప్రమాణాలు అమలు, ప్రమాణాల నివారణకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను అధికారులు పరిశీలించనున్నారు. డిఎస్సి 2026లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, అవకతవకలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో విసా కోడేరు వంతెన వద్ద నుంచి రాయల గ్రామంలోని ఆయన నివాసం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డిఎస్సి 2026లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇప్పటివరకు నా స్పీడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెర టీవీ.